వింటేనే గుండెల్లో ఒక రకమైన వణుకు, మెదడులో ఏదో తెలియని ఆతృత మొదలవుతుంది. ఆఫీస్ బ్రేక్ టైం అయినా, పల్లెటూరు రచ్చబండ దగ్గరైనా ఆత్మలు దెయ్యాల గురించి కబుర్లు మొదలైతే చాలు అందరూ చెవులు రెక్కించి వింటారు. ఆమెకు దెయ్యం పట్టిందట, మా ఊర్లో ఒక ఆవిడ చనిపోయాక కూడా రోజూ కనిపిస్తోంది. ఇలాంటి గాసిప్స్ నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయితే కొందరు వీటిని చూశామని గట్టిగా నమ్ముతుంటే, మరికొందరు ఇవన్నీ ఉత్త భ్రమలని కొట్టిపారేస్తారు. ఇంతకీ దెయ్యాలు నిజంగా ఉన్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? నిజంగా మన కళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. దెయ్యాలు, ఆత్మలు, భూతాలు ఈ పదాలు వినగానే చాలా మందికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. భయం, ఆసక్తి, ఉత్కంఠ ఈ మూడు కలిస్తేనే హర్రర్ కథల అసలు బలం. అందుకే సినిమాల్లోనూ హర్రర్ కథలకే డిమాండ్ ఎక్కువ. చాలా మంది చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలు వింటూ పెరుగుతారు. పల్లెల్లో రాత్రిళ్ళు పెద్దలు చెప్పే కథలు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ దెయ్యం ఉంటుంది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది, అక్కడ రాత్రిళ్ళెవరో నడిచినట్టు శబ్దాలొస్తాయి అంటూ వినిపించే మాటలు, ఇవన్నీ మైండ్లో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కొంతమంది అయితే స్పెషల్గా హారర్ స్టోరీస్నే ఇష్టపడతారు. వాళ్లకు భయపడడం కూడా ఒక రకమైన ఎంజాయ్మెంట్. అయితే నిజంగా దెయ్యాలు ఉన్నాయా, లేక సృష్టించిన ఒక భావనా ప్రపంచమా అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. మన సమాజంలో దెయ్యాల కథలు చాలా కామన్. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఇవి మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఆమెకు దెయ్యం పట్టింది, అతనికి దెయ్యం కనిపించింది, ఆవిడ చనిపోయిన తర్వాత రోజు కనిపించేది వంటి అనుభవాలు చాలా మంది చెబుతూ ఉంటారు. ఇవి వినగానే కొంతమందికి అవి నిజంగానే జరిగాయనిపిస్తుంది, మరికొందరికి మాత్రం అవి కేవలం ఊహాగానాలే అనిపిస్తాయి. ఇదే విభేదం, నమ్మకం ఉన్నవాళ్లు, నమ్మకం లేనివాళ్లు మధ్య కనిపించే ప్రధాన తేడా. అయితే దీనిపై సామాజిక శాస్త్రవేత్తల వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో దెయ్యం ఉండాలంటే ముందుగా ఆ ఇంట్లో ఎవరో ఒకరు దెయ్యం ఉందని నమ్మాలని. ఈ మాట వినడానికి కొంచెం సింపుల్గా అనిపించినా ఇందులో చాలా లోతైన సైకాలజీ ఉందని వారు చెబుతున్నారు. మనం ఏదైనా నమ్మితే మన మెదడు అదే దిశలో పనిచేయడం మొదలు పెడుతుందని, మన చుట్టూ జరిగే ప్రతి చిన్న శబ్దం, ప్రతి కదలికను కూడా ఆ నమ్మకానికి అనుగుణంగా అర్థం చేసుకుంటుందన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే విషయాలను మన మెదడు ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనే దానిపైనే ఈ దెయ్యాల ఉనికి ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు, మన అంచనాలు, మన ఇంద్రియాల స్పందన ఇవన్నీ కలిసి ఒక భ్రమను సృష్టిస్తాయి. దెయ్యాల మీద నమ్మకం ఉన్న వ్యక్తికి రాత్రిపూట వచ్చే కీచురాళ్ల శబ్దాలు లేదా గాలికి తలుపులు కొట్టుకునే చప్పుడు పారానార్మల్ శక్తుల పనిగా అనిపిస్తుంది. ఆ శబ్దాన్ని వినగానే వారి మెదడు అక్కడ ఎవరో ఉన్నారు అనే సంకేతాన్ని పంపిస్తుంది. అదే సమయంలో దెయ్యాలను నమ్మిన వ్యక్తికి ఆ శబ్దాల వెనుక ఉన్న లాజిక్ వెంటనే తడుతుంది. గాలి వేగానికో లేదా కిటికీలు సరిగ్గా వేయకపోవడం వల్ల ఆ శబ్దాలు వస్తున్నాయని వారు భావిస్తారు. అంటే ఇక్కడ శబ్దం ఒక్కటే అయినా మనం దాన్ని చూసే కోణం మన నమ్మకాన్ని బట్టి మారుతుంది. దీనినే సైకాలజీలో పర్సెప్షన్ బయాస్ అని అంటారు. అంటే మనం ఏది నమ్ముతామో మన మెదడు అదే ఆధారంగా సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం ప్రపంచ జనాభాలో కనీసం 75% మంది ఏదో ఒక రకమైన పారానార్మల్ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి నలుగురిలో ముగ్గురు ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతున్నారు. మిగిలిన 25 నుంచి 50% మందికి అసలు ఇలాంటి వాటి మీద నమ్మకమే ఉండదు. అందుకే వారికి ఎప్పుడూ దెయ్యాలు, ఆత్మలు కనిపించవు. శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు ఏదైనా ఒక విషయాన్ని అంచనా వేసినప్పుడు మన కళ్ళు కూడా అదే దృశ్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాయి. ఒక చీకటి గదిలో గోడకు తగిలించిన కోటును చూసి దెయ్యం అని భ్రమపడడం కూడా ఇలాంటిదే. మన శరీరంలోని ఇంద్రియాలు కొన్నిసార్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. భయం వేసినప్పుడు రక్తపోటు పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం వల్ల కలిగే అనుభూతిని చాలామంది ఆత్మల స్పర్శగా పొరబడతారు. పారానార్మల్ నమ్మకాలు బలంగా ఉన్న ప్రదేశాల్లో పర్యటించేటప్పుడు మన మెదడు ముందే సిద్ధమైపోయి ఏదో ఒక వింత అనుభూతిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. భయం ఉన్నప్పుడు మెదడు మరింత సెన్సిటివ్గా పనిచేస్తుంది. చిన్న చిన్న శబ్దాలు కూడా పెద్దగా అనిపిస్తాయి. నీడలు కూడా వింత ఆకారాల్లో కనిపిస్తాయి. రాత్రి సమయంలో ఒక చెట్టు నీడ గోడపై పడితే అది ఒక మనిషి ఆకారంలా కనిపించవచ్చు. కానీ పగలు అదే చూస్తే అది కేవలం చెట్టు కొమ్మలే అని అర్థమవుతుంది. పరిస్థితి, సమయం, మానసిక స్థితి ఇవన్నీ కలిసి అనుభవాలను ప్రభావితం చేస్తాయి. ఇక దెయ్యాల కథలు వినడం వెనుక కూడా సైకాలజీ ఉంది. భయం అనేది మన శరీరంలో అడ్రినలిన్ను పెంచుతుంది.
పెంచుతుంది. దాంతో మనం ఒక రకమైన ఎగ్జైట్మెంట్ను ఫీల్ అవుతాం. అదే కారణంగా హర్రర్ సినిమాలు, కథలు మనకు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అంటే భయం కూడా ఒక రకంగా మనకు ఎంటర్టైన్మెంట్గా మారుతుంది. మొత్తంగా దెయ్యాలున్నాయా లేవా అనే దానికంటే మనం వాటిని ఎలా అనుభవిస్తున్నామన్నదే ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన నమ్మకాలు, మన ఆలోచనలు, మన భయాలు ఇవన్నీ కలిసి ఒక వాస్తవాన్ని నిర్మిస్తాయి. అదే వాస్తవం కొందరికి దెయ్యంలా కనిపిస్తే మరికొందరికి అది కేవలం ఒక సహజ సంఘటనలా కనిపిస్తుంది. అందుకే నమ్మకం ఉన్న చోటే దెయ్యం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇది వినడానికి కొంత నిరుత్సాహంగా ఉన్నా దెయ్యాల భయం నుంచి బయటపడడానికి లాజిక్ ఒక్కటే మార్గం.